హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ తీపి కూర. ఈ కాకరకాయ తీపి కూరలో వంకాయ, అలాగే లేతగా ఉన్న వంకాయనే తీసుకోవాలి. కొంచెం లేతగా ఉన్న కొబ్బరిని తీసుకొని కర్రీ తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కాకరకాయని అలాగే లేతగా ఉన్న వంకాయని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడయిన తర్వాతను ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 4 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయను కూడాను కట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు, 2 పచ్చిమిర్చిని వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయితేనే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మన కాకరకాయ ఈ విధంగా కొంచెం పొడవుగానే కట్ చేసుకోవాలి. వంకాయ కూడాను ఈ విధంగా పొడవుగానే కట్ చేసుకొని వేసుకోవాలి. లేతగా ఉన్న కొబ్బరిని కూడాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తగినంత సాల్టు, పసుపు, మన కారం చూసుకొని కారం వేసుకోవాలి. అలాగే ధనియా పౌడరు, గరం మసాలాను కూడా వేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని ఈ వంకాయ, కాకరకాయ అంతా కూడాను మనకి మగ్గిపోవాలి, బాగా మగ్గిపోవాలి. ఈ విధంగా అంతా మగ్గిన తర్వాతను మన తీపిని చూసుకొని బెల్లం వేసుకోవాలి. ఈ విధంగా మన తీపిని చూసుకొని బెల్లం వేసుకొని ఈ బెల్లం అంతా కూడాను కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ బెల్లం అంతా కూడాను బాగా మెల్ట్ అవ్వాలి. ఈ విధంగా అంతా కూడాను అయ్యాక ఈ విధంగా అయితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడాను నానబెట్టుకొని చింతపండు రసం వేసుకోవాలి. అలాగే కొంచెం నీరును కూడాను వేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని ఉడకనివ్వాలి. ఈ కర్రీ అనేది అస్సలు చేదు అనేది ఉండదు. ఎందుకంటే తీపి, పులుపు అంతా ఉంటుంది కాబట్టి చేదు అస్సలు అనిపించదు. కొంచెం దగ్గరికి అవ్వాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం మనకి పులుసులా కావాలంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మరి కొంచెం దగ్గరికి అయితే బాగుంటుంది. ఈ విధంగా అంతా కూడాను దగ్గరికి అయిన తర్వాతను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారాక కూడాను మరి కొంచెం దగ్గరికి అవుతుంది. ఈ విధంగా మనము కర్రీని తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకరకాయ తినని పిల్లలు కూడాను చాలా ఇష్టంగానే తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.